కమ్యూనిస్టులుగా ఉన్న ఏకైక సమస్య ఏంటంటే, మనకి కొన్ని కొన్ని గ్రామాల్లో గాని, కొన్ని కొన్ని ఏరియాల్లో గాని 2 వర్గ పోరాటాలుంటాయి. అంటే ఈ వర్గానికి, ఆ వర్గానికి ఎప్పటికి పడదు. ఎంత కలిసున్నామన్నా పడదు. అట్లాంటి మనస్తత్వమే. కాకపోతే ఆ పడనప్పుడు కసితో పైకెదిగే పని జేస్తారు. అలా గాకుండా కసితో ఎదుటోళ్ళ నాశనం మాత్రమే కోరుకుంటూ తాము ఎదగలేని పార్టీ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతా వచ్చింది. కేవలం రెడ్లే పరిపాలన సుదీర్ఘకాలంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీది రెడ్ల పాలన అన్నటువంటి కోపంతో కమ్మ సామాజిక వర్గం అంతా ఏకమై తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేసి వాళ్ళు ఆ స్థాయిలో అధికారాన్ని అందుకున్నారు. దేశంలోనే రాజకీయాలను శాసించే స్థాయికొచ్చారు. అట్లాగే రాష్ట్రంలో కూడా అవతల వర్గాన్ని కొట్టే ప్రయత్నం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ విధంగా సక్సెస్ అవుతూ తమ సామాజిక వర్గపు ఆధిపత్యం దెబ్బతీస్తున్నారన్నటువంటి కోపంతో రెడ్డి సామాజిక వర్గం గట్టిగా ఫైట్ చేసుకుని ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినా, ఇంతకుముందు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డినైనా భుజాన వేసుకుని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు అధికారంలో లేదా ఒక ప్రభావవంతమైన శక్తిగా ఉండేలా చేసుకున్నారు. వీళ్ళిద్దరైనా పట్టాలు పగ్గాలు మాకేంటి అంటూ కాపు సామాజిక వర్గం గట్టిగా నిలబడితే వాళ్ళు ఇప్పుడు కింగ్ మేకర్స్ అయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉండాలని, జగన్ అధికారంలో ఉన్నాను, వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళ నాయకులు ఆ రూట్లో అంటే ఒక పవర్ఫుల్ వెపన్స్ కింద తయారవ్వాలనుకుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సిపిఐ నాయకుడు తాజాగా హిందూ రాజ్య స్థాపనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నాలు. నువ్వు కమ్యూనిస్ట్ రాజ్యం స్థాపించడానికి రెడీ అయ్యేవద్దు కదా. ఇంతవరకు నీ సిద్ధాంతం నీది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. నీ సిద్ధాంతం ప్రకారం నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు. కేరళలో కమ్యూనిస్ట్ రాజ్యమే కదా తీసుకొచ్చింది, బెంగాల్లో కమ్యూనిస్ట్ రాజ్యమే కదా తీసుకొచ్చింది, త్రిపురలో కమ్యూనిస్ట్ రాజ్యమే కదా తీసుకొచ్చింది. మరి నీ రాజ్యం నువ్వు తీసుకొచ్చినప్పుడు అది ఈ దేశ రాజ్యాంగానికి విరుద్ధం కదా. విరుద్ధమా కాదే. ఈ దేశంలో ప్రజలు ఎవరిని మెజారిటీ అనుకుంటే వాళ్ళ భావజాలమే ఫైనల్. అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం గత 100 ఏళ్లలో వ్యాప్తి చెంది ప్రజలు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరిస్తున్నారు. హిందూ రాజ్యం అనేటటువంటిది ఏంటి? హిందూ రాజ్యం అంటే గుడ్, హిందూ రాజ్యం చాలా మంచిది. ఎందుకంటే హిందూ రాజ్యంలో ముస్లింలు బ్రతికారు, క్రైస్తవులు బ్రతికారు, బౌద్ధులు బ్రతికారు, జైనులు బ్రతికారు. సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన హిందూ రాజుల యొక్క ఏరియాలో యూదులతో సహా బ్రతికారు. సాక్ష్యం అది. అదే ముస్లిం రాజ్యంలో హిందూ బ్రతకలేడే. సాక్ష్యం ఆఫ్ఘనిస్తానే, సాక్ష్యం పాలస్తీనా, సాక్ష్యం ఏది మన బంగ్లాదేశే. అదే క్రైస్తవ రాజ్యంలో హిందువులు బ్రతకడానికి అవకాశం కల్పిస్తూ హిందువుల మత మార్పిడి జరుగుతుంది. అదే హిందూ రాజ్యంలో నువ్వు మారాల్సిందే, నువ్వు హిందువుగా ఉంటేనే బతకనిస్తాను అని చెప్పి ఏ హిందువు అన్నా అడుగుతున్నాడా ముస్లింని? లేకపోతే నువ్వు మా మతంలో మారి నీ మతంలో దేవుడు అయితే పనికిరాడని చెప్పి ఏ హిందువు అయినా అవతల మతం వాళ్ళని మారమని చెప్తున్నాడా? క్రైస్తవ మత ప్రబోధకులు చేస్తున్నట్టు లేదే. మరి ఇంకా హిందూ రాజ్యం వల్ల తప్పేంటి? హిందూ రాజ్యంలో కమ్యూనిస్టులు కూడా బ్రతుకుతున్నారు కదా. హిందూ రాజ్యం వస్తే తప్పేంటి? సైద్ధాంతికంగా ఒకసారి మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవడం బెటర్. చైనా బుర్ర, రష్యా కిడ్నీతో ఎంతకాలం పనిచేస్తాం?